హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. ఈరోజు మీకు ఈ వీడియోలో నేను మీ ఆండ్రాయిడ్ మొబైల్లో డాల్బీ అట్మోస్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. సో పదండి చూద్దాం. సో ఫ్రెండ్స్, దీనికోసం మీకు ఒక జిప్ ఫైల్ కావాలి. ఆ జిప్ ఫైల్ నేమ్ వచ్చేసి డాల్బీ అట్మోస్. మీరు చూడొచ్చు మా స్క్రీన్ మీద, అదే డాల్బీ అట్మోస్ .zip ఫైల్ అనేది. దాని లింక్ మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మీ ఆండ్రాయిడ్ డివైస్ని టర్న్ ఆఫ్ చేయాలి. సో టర్న్ ఆఫ్ చేసిన తర్వాత మీరు మీ కస్టమ్ రికవరీకి వెళ్ళాలి. కస్టమ్ రికవరీకి వాల్యూమ్ అప్ బటన్, పవర్ బటన్ ద్వారా వెళ్ళొచ్చు. సో ప్రతి ఒక్క ఫోన్కి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. నాది వచ్చేసి వాల్యూమ్ అప్ బటన్, పవర్ బటన్. సో ఇలాగ నేను TWRP రికవరీలోకి వెళ్తాను. సో ఫ్రెండ్స్, మీరు మీ TWRP రికవరీకి వచ్చిన తర్వాత ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేశారో ఆ లొకేషన్కి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత మీరు చూడొచ్చు ఒక డాల్బీ అట్మోస్ .zip అని ఉంది. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి కింద స్వైప్ టు కన్ఫర్మ్ ఫ్లాష్ అని స్వైప్ చేయండి. సో స్వైప్ చేయగానే ఇన్స్టాల్ అవుతుంటుంది. సో ఇన్స్టాల్ అవ్వగానే రీబూట్ సిస్టమ్ అనేది ట్యాప్ చేయండి. సో అప్పుడు మీ సిస్టమ్ డాల్బీ అట్మోస్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ అయ్యి రీస్టార్ట్ అవుతుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు నా దాంట్లో డాల్బీ అట్మోస్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇది చూడొచ్చు, డాల్బీ అట్మోస్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం టెస్ట్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, దీనివల్ల మీ మొబైల్ సౌండ్కి నార్మల్ ఇంక్రీజ్ రాలేదు, సూపర్ ఇంక్రీజ్ ఉంది ఫ్రెండ్స్. కావాలంటే టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి. సో యూట్యూబ్ ఓపెన్ చేశాను, ఇది ఒక వీడియో ప్లే చేస్తున్నాను. సో ఇప్పుడు సౌండ్ అనేది ఇలా వస్తుంది కదా. సో ఇప్పుడు చెక్ చేద్దాం చూడండి. ఇప్పుడు మనం డాల్బీ అట్మోస్లోకి పోయి ఇక్కడ సరౌండ్ వర్చువలైజర్ అని చూసారా, దీన్ని డైలాగ్ ఎన్హాన్సర్ అని చూసారా, దీన్ని అంతేకాదు వాల్యూమ్ లెవర్ అని చూసారా, దీన్ని కూడా ఎనేబుల్ చేయండి. సో ఎనేబుల్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఈక్వలైజర్ ఉంది చూసారా, ఈ ఈక్వలైజర్ని మీరు అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ బ్యాస్, ఇక్కడ మ్యూజిక్, ఇక్కడ వాల్యూమ్ అలా ఉంటాయి అనమాట. సో మామూలు ఇంక్రీజ్ అయ్యేది వాల్యూమ్లో మాత్రం. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే అసలు ఇంత కొంచెం ఒక సింగిల్ సౌండ్ పెట్టుకున్నా కానీ మీకు ఇయర్ ఫోన్స్ మొత్తం మోగిపోతుంది, అంత సౌండ్ వస్తుంది అనమాట. సో మీకు ఇయర్ ఫోన్స్ తోటి కూడా రివ్యూ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఫుల్ ఈక్వలైజర్ సౌండ్ పెట్టాను. సో ఇప్పుడు చూద్దాం వీడియో. సో చూడొచ్చు ఎంత చేంజ్ ఉందో. సో ఫ్రెండ్స్, చూడొచ్చు ఎంత చేంజ్ ఉందో. ఆఖరికి నా వాయిస్ కూడా వినపడట్లేదు, మైక్రోఫోన్ నా పక్కనే ఉంది, అయినా కానీ నా వాయిస్ కూడా వినపడట్లేదు. సో ఈ సౌండ్ డ్రాస్టిక్ డిఫరెన్స్ అనేది మీకు వినపడుతుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే మైక్రోఫోన్ అనేది నా మౌత్ దగ్గర ఉంది కాబట్టి మీకు వినపడుతుందో లేదో అయితే నాకైతే తెలియట్లేదు. సో ఫ్రెండ్స్, కానీ డ్రాస్టిక్ ఇంక్రీజ్ మాత్రం మామూలుగా లేదు. సో చూడండి, సో నా వాల్యూమ్ అనేది నేను ఒకటే లెవెల్కి ఇంక్రీజ్ చేశాను చూడండి, ఒక్కటే లెవెల్కి ఇంక్రీజ్ చేశాను కదా. సో ఇప్పుడు కూడా సౌండ్ వస్తుంది చూడండి. సో మీరు చూడొచ్చు, ఇప్పుడు కూడా ఇంత సౌండ్ వస్తుంది, ఒక్కటే లెవెల్ ఇంక్రీజ్ చేశాను. సో ఇంకో లెవెల్ ఇంక్రీజ్ చేస్తే చూడండి. సో చూడండి, ఇంకో లెవెల్ ఇంక్రీజ్ చేస్తే ఎంత వస్తుందో. సో ఇంత ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో చూడొచ్చు, ఇంత ఇంక్రీజ్ అవుతుంది. బ్యాస్ మాత్రం మామూలుగా రావట్లేదు, మీరు టెస్ట్ చేయండి ఒకసారి. బ్యాస్ అదిరిపోతుంది, అసలు నార్మల్గా రావట్లేదు డాల్బీ అట్మోస్ తోటి. సో నేను డాల్బీ అట్మోస్ యాప్ ఇన్స్టాల్ అవుతుంది అంటే ఉత్తగా ఈక్వలైజ్ చేసుకోవచ్చేమో అనుకుంటున్నాను, కానీ మామూలుగా ఇంక్రీజ్ అయితే లేదు. ఒకసారి మీరు ఖచ్చితంగా టెస్ట్ చేయాల్సిందే. సో మీరు TWRP ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ ఒక ఐ బటన్ ఇస్తాను, ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నిజంగా నమ్మండి, నార్మల్ ఇంక్రీజ్ అయితే లేదు. నేనైతే షాక్ అయ్యాను ఇంక్రీజ్ చూసి. సో మీరు కూడా ఇది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఇయర్ ఫోన్స్తో మాత్రం నార్మల్ ఇంక్రీజ్ లేదు, మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నా మొబైల్కి ఇప్పుడే నేను ఇయర్ ఫోన్స్ అనేది కనెక్ట్ చేశాను. సో మీరు చూడవచ్చు, ఇక్కడ ఇవి నార్మల్ బేసిక్ ఇయర్ ఫోన్స్, శాంసంగ్ వాళ్ళవి. మీరు చూడవచ్చు బేసిక్ ఇయర్ ఫోన్స్. సో పెద్ద ఇయర్ ఫోన్స్ అయితే కాదు, కానీ ఇందులో నుంచి కూడా మీకు సౌండ్ అనేది బయటకు వస్తుంది చూడండి. నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఈ సాంగ్ ప్లే చేస్తున్నాను. సో నా మైక్రోఫోన్ దగ్గర పెడతాను చూడండి. సో ఫ్రెండ్స్, విన్నారా మీరు? సో అసలు ఇయర్ ఫోన్స్ నుంచి సౌండ్ ఎప్పుడైనా బయటకు వచ్చిందా మీకు, ఇలాంటి నార్మల్ ఇయర్ ఫోన్స్ నుంచి? సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు కూడా ప్లే అవుతుంది అనుకుంటున్నాను నేను సౌండ్ అయితే. సో నాకు తెలియదు, ఎందుకంటే మైక్రోఫోన్ నా మౌత్ దగ్గర ఉంది కాబట్టి. సో మీకు హియర్ అవుతుందో లేదో నాకైతే తెలియదు.
సో చూడొచ్చు మీరు అసలు ఈ సౌండ్ ఏందో కానీ సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం షాక్ అయ్యాను అసలు ఇలా వస్తుందంటే. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే డాల్బీ అట్మోస్ అనేది. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఇది ఈక్వలైజర్ కూడా చూపిస్తుంది. సో ఎలా ప్లే అవుతుంది సాంగ్ అనేది. సో సారీ ఫోన్ అనేది సో చూడొచ్చు ఈక్వలైజర్ కూడా చూపిస్తుంది. మీరు సౌండ్ అని కూడా డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇలా కింది కంటే చాలా డిక్రీజ్ అయిపోతుంది. సో చూడొచ్చు డిక్రీజ్ అయిపోయింది సౌండ్. మీకు వినపడుతుందో లేదో తేడా అయితే నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే చెప్పాను ఆల్రెడీ. సో చూడండి ఇప్పుడు హై అన్నమాట. ఇది హై చేస్తే చూడండి బ్యాస్ ఎలా పెరుగుతుంది, మ్యూజిక్ ఎలా పెరుగుతుందో అసలు అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ డాల్బీ అట్మోస్. సో నెక్స్ట్ టైం నేను కొనే ఫోన్ మాత్రం డాల్బీ అట్మోస్ ఉన్నది మాత్రమే కొంటాను. సో ఇప్పటి నుంచి అలాంటి కండిషన్స్ అవసరం లేదనమాట, డాల్బీ అట్మోస్ ఉన్న ఫోనే కొనాలనేది. సో మీరు చూడవచ్చు ఇక్కడ డాల్బీ అట్మోస్ అనేది ఈ విధంగా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఉత్త ఏపీకే కాదు, మీ ఫోన్ సౌండ్ మొత్తాన్ని చేంజ్ చేస్తుంది. మనకు తెలిసిన విధంగా డాల్బీ అట్మోస్ అనేది సరౌండింగ్ మొత్తం సౌండ్ వచ్చేటట్టు చేస్తుంది. సో సరౌండింగ్ మొత్తం సౌండ్ అంటే మనం అందులో ఇన్వాల్వ్ అయినట్టు డాల్బీ అట్మోస్ అనేది మనం చేస్తుంది. సో సేమ్ ఎక్స్పీరియన్స్ నేను పొందాను. ఇంకా సాంగ్స్ వినేటప్పుడు అయితే ఏఎస్ రాక్ అనే ఇయర్ ఫోన్స్తో నేను సాంగ్స్ విన్నాను. సో అసలు నార్మల్గా రావట్లేదు ఫ్రెండ్స్, బ్యాస్ మాత్రం అద్భుతంగా వస్తుంది. ఒక 15,000-16,000 ఇయర్ ఫోన్స్ లాగా వస్తుంది. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి, డాల్బీ అట్మోస్ అనేది చాలా చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.